అందరికీ నమస్తే అండి. పద్మ గోశాల. ఈరోజు మన గోశాలలో కనుమ పండగ కదండి, అందుకే గోమాతలకు పూజ చేస్తున్నాము. గోమాత పూజ చాలా మంచిదండి. సకల దేవతా స్వరూపిణి గోమాత. గోమాతకు పూజ చేయడం వల్ల మనకున్న దోషాలు కానీ, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, కళ్యాణం కాని వాళ్ళకి కూడా కళ్యాణం జరుగుతుంది. అటువంటి శక్తివంతమైన తల్లి గోమాత. గోమాత పూజించడం, గోమాతను ఆరాధించడం చాలా మంచిది. మనకి మన కుటుంబాలకు కూడా శ్రేష్టకరం. గోమాత ఎక్కడ విరాజిల్లుతుందో, ఏ స్థానంలో ఏ ఊరిలో గోమాతలు పూజింపబడతాయో అక్కడ సుఖశాంతులతో వర్ధిల్లుతారండి. చూడండి, గోమాతలకు పూజ చేస్తూ ఉన్నాము. ఈరోజు పూజ చేసి మేత పెడుతున్నాను. గోమాతకి మేతలు కలుపుతూ ఉన్నామండి. మనం ప్రతిరోజు మినప్పట్టు, తవుడు, ఇంకెవరైనా తెలగపిండి, ఉలవలు, కందిపొట్టు, కందులు అవన్నీ పంపిస్తారండి. బెల్లము అవన్నీ పంపిస్తారు మన గోశాలకి. పంపించినప్పుడు అవన్నీ కలిపి రోజు సాయంత్రం పెడతామండి. అంటే గోవులు అలా తిరుగుతాయి, తిరిగి మేసినాక సాయంత్రంగా వస్తాయి కదా, అట్లా సాయంత్రంగా పెడతామండి మనం. కానీ ఈరోజు గోమాతల పండగ కదండి. అంటే ఈ పండగ ఎందుకు పెట్టారంటే, కనుమ అనేది గోమాతలకి ఇవి మనకి పైర్లు దున్నుతాయండి. పైర్లు దున్ని రైతులని వృద్ధోప్యామంలో ఉంచి, రైతులకి ఎరువును అందించి, రైతులకి పంటలు పండేదానికి సాగు చేసి సహాయపడి కష్టపడతాయి కనుక ఈరోజు గోమాతలు వేసిన పేడ, పశుపక్షాదులు వేసిన పేడ కూడా ఎత్తకూడదండి, అక్కడే ఉండాలి. దాంతో కూడా కళ్ళాప కూడా చల్లరు. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, మాకు గోవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయండి, మాకు చల్లేది లేదు. పేడ చల్లరు, ఆ పేడను అట్టే పెడతారు. కళ్ళాప కూడా చల్లకుండా పసుపు నీళ్ళు జల్లి ముగ్గు వేస్తారు. మా చిన్నప్పుడు చేసేదండి. వాటిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఒక్క మాట కూడా అనేది లేదండి మా అమ్మ వాళ్ళు. ఏమనుకున్నా కూడా వాటన్నిటికీ పూజలు చేసి, పొంగలి చేసి, అన్నిటికీ వేసి, తవుడేసి, కొంచెం కొంచెం పొంగలి వేసి తవుడేసి పెట్టేవాళ్ళు. అప్పుడు రోజుల్లో పెద్దవాళ్ళు కదండి, అప్పుడు వాళ్ళు చెప్పిందే కదండి, అలా చేసేవాళ్ళు. ఇంకా మా అమ్మ వాళ్ళు చుట్టూ పేడతో ఇల్లులాగా కట్టి, ముగ్గురు దేవతల్ని పేడతో పెట్టి, పీట వేసి పేడతో పెట్టి పొంగలు పొంగిచ్చి కోడిని కోసేవాళ్ళండి అప్పుడు రోజుల్లో, నేను చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అవన్నీ మనం చేయం కదండి. గోశాలకి గోవును పూజించాలి కదండి. మనకు తెలిసింది గోవును పూజిస్తున్నాను, అమ్మని. నాకు గోవులు అంటే చాలా ఇష్టం అండి. నాకు మా అమ్మ తర్వాత నాకు గోవులే అన్నీ. సకలం గోవులతోనే నేను జీవిస్తుంటాను. నేను ఏది కావాలన్నా, ఏది అనుకున్నా నేను గోవులతోనే చెప్పుకుంటుంటానండి. నాకు కన్న తల్లితో సమానంగా చూసుకుంటుంటాను. మన గోశాలకు వచ్చిన వాళ్ళు కూడా, అమ్మ మీరు గోవులు బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంటారు. వాటికి పేరు పెడతాను. ఈమె పేరు రాధమ్మ అండి, రాధమ్మని పెట్టారు కామెంట్లో ఒకరు పెట్టమని. ఈమె పేరు రాధమ్మ పెట్టాను. పక్క పేరు లక్ష్మి పెట్టాను. ఇంకొకరి పేరు గౌరీ పెట్టాను. అదిగోండి నా వెనక నిలబడుకొని చూడండి, దాని పేరు మాత్రం సెంచులక్ష్మి అండి, ఆమె పెట్టాను. ఇంకొక ఆమె పేరు మంగళమ్మని పెట్టాము, మంగళగౌరి అని. గౌరీ ఉంది కాబట్టి మంగళాదేవి అని పిలుస్తాను. పిలవంగానే పిల్లలు పలుకుతాయండి, ఏమీ అనవు, ఎవరిని ఏమనవు. వచ్చిన వాళ్ళందరినీ మేత పెట్టంగానే వాళ్ళ చేతులు నాకుతాయి. నన్నైతే నా చెయ్యంతా నాకేస్తుంది, మొహం అంతా నాకుతాయండి. అట్లా నాకడం వల్ల మనకున్న ఏదైనా రోగాలు ఉన్నా కూడా పోతాయి కదండి. ఇప్పట్లో ఉన్న ఆహారాన్ని బట్టి మనం గోవే కదండి మనకి ఏది బాగలేకపోయినా ముందుగా కనిపెట్టి మనని శుద్ధిగా చేస్తుందని చెప్తున్నారు. అందుకని నేను కూర్చుంటే శుద్ధంగా నాకుతుందండి. నాకు అది చాలా ఇష్టం. దాని పక్కన కూడా పడుకుంటాను. చక్కగా చూస్తాయండి నన్ను. మా అమ్మలు కదండి అవి. వాటిని పూజించడం వల్ల సకల దేవతల్ని పూజించినట్టండి. దేవస్థానముల కన్నా కూడా గోవును ఒక్కదాన్ని పూజిస్తే చాలండి. చూడండి, మన నందిగాడు ఆ పక్కన అల్లంగా ఉంది, అది నందిడండి. చూడండి, పైన శివలింగం లాగుంటే పూజ చేశాను, బొట్టు పెట్టాను.
నందిగౌడ కూడా చెప్పిన మాట వింటాడు, ఏమీ అనడు. ఈమె పేరేనండి గౌరీ. గౌరీ ఈమె మనకి వీళ్ళు ఇచ్చినప్పుడు చాలా సన్నంగా ఉండిందండి. ఇక్కడికి వచ్చినాక బాగుంది. మొన్న వాళ్ళు వచ్చి చూశారు, బాగుందమ్మా, చాలా లావు కూడా వచ్చింది అన్నారు గౌరీని. చూడండి గోమాత పూజ. గోమాతకి లక్ష్మీదేవి వెనక ఉంటుంది కదండి, సకల దేవతలున్న లక్ష్మీదేవి వెనక ఉంటుంది కదా పేడలో. అందుకని లక్ష్మీదేవిని పూజిస్తున్నాను, అమ్మను పూజిస్తూ ఉన్నాను, హారతలు ఇస్తూ ఉన్నాను. చూడండి గోమాత ఎంత చక్కగా ఉందో. రాధమ్మ గొమ్మంగా ఉంటుందండి. ఇవి రాధాలక్ష్మి అయితే రాధమ్మ అని పిలుస్తాను, పిలవంగానే పలుకుతుంది. ఒక్కసారి గీరని అనుకో చూస్తుందండి. అమ్మకు కూడా చీర పెట్టానండి, చీర పెట్టాను. వేరే వాళ్ళు కూడా ఒక చీర ఇచ్చి పంపించారండి. అమ్మకి ఇవ్వమ్మ అని అమ్మ పైన వేసానండి చీరలు. 3 చీరలు తెచ్చి 3 అమ్మలకి పెట్టాను, కట్టానండి. అదిగో లక్ష్మీదేవి, లక్ష్మీ చూడు ఎట్లా తింటుందండి. ఏమందండి, గోవు కింద దూరితే మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకండి ఆ మోక్షం కోసమే కదండి ఎన్ని చేసినా కూడా. ఇక్కడది ఏముండండి, ఈ లోకంలో అన్నీ పాపాలే, ఆ లోకంలోనే కదండి అన్నీ. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మా పిల్లలు అడుగుతున్నారు. ఏదైనా ఆ లోకంలోనే కదండి మనకు కావాలి.